నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం ద్వారా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం త్వరలోనే గ్రామ స్థాయి నుండి ఉద్యమిస్తామని కాకాని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు తీరనటువంటి ద్రోహం తలపెట్టినటువంటి నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని, రైతులకి సాగునీరు అందించడానికి ఉద్దేశించబడినటువంటి ఈ పథకం విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని చంద్రబాబు మెడలు వంచి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధన ధ్యేయంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, శాసన మండలి సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతు సోదరులు, రైతు సంఘాలు వీళ్ళందరితో కలిసి ఒక జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథిగా సోదరులు శైలజానాథ్ గారు ఈరోజు రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, దాదాపు రోజుకి 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో 8 టీఎంసీల చొప్పున ఈరోజు నీళ్లు తరలించుకు వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం నీరు తరలించుకు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కోట్ల విషయంలో ఏ రోజైతే దొంగలాగా దొరికిపోయాడో, నోరు మెదిపితే ఎక్కడ లోపల వేస్తారోనని చెప్పి దొంగలాగా తెలంగాణ నుంచి పారిపోయి అమరావతికి వచ్చి నేను బస్సులో కాపురం ఉంటున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ఒక పక్క అక్కరం ప్రాజెక్టులు నిర్మించుకుంటున్న నోరు మెదపకుండా ఆ రోజు మౌనం వహించడం జరిగింది. దానివల్ల వాళ్ళ ప్రాజెక్టులు పూర్తి చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాయలసీమ, నెల్లూరు, ఈరోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలకు సంబంధించి రోజుకు 3 టీఎంసీలతో ఎత్తిపోతల పథకానికి ఆయన రూపకల్పన చేస్తే దాన్ని చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు అన్యాయం తలపెడుతున్నాడు. కాబట్టి రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని ప్రకటించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాని మీద ఖండన ఇవ్వలేదు అంటేనే చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి తెలంగాణ ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి ఏమి హక్కు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు ఈ రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకు సంబంధించి ప్రతి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కాస్త ఆలస్యంగా పంట కోతలు పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలనేటువంటి దానికి సమాయత్త సభగా దీన్ని ఏర్పాటు చేశాం. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లి ఏ విధంగా అయితే కోటి సంతకాల సేకరణ చంద్రబాబు నాయుడు 10 మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అమ్మేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ విధంగా అయితే దాన్ని మనం ఈరోజు సమర్థవంతంగా ఎదుర్కోగలిగామో, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం రావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దాని సాధన ధ్యేయంగా అందరం కలిసి పనిచేయడానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విజయవంతం కావడానికి సహకరించినటువంటి పెద్దలకి, దానితో పాటు విశేషంగా విచ్చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.